రా. శౌర్య, మేమిద్దరం పోజెస్ చూపిస్తాం, మీరిద్దరూ అలాగే చేయండి, ఓకేనా? మాధవ్, శౌర్య చూడు ఇక్కడ, ఫస్ట్ పోజ్ ఇలా. అలా కాదు శౌర్య, ఇక్కడ తల వాల్చు, చెయ్యి ఇటు పెట్టు, అటు ఆ కెమెరాని చూడు. స్మైల్ స్మైల్. బాగా వచ్చింది. నెక్స్ట్ పోజ్. మాధవ్, ఇప్పుడు ఏం పోజ్ పెడదాం? ఇలా ఇలా చూడు. అలా కాదు శౌర్య, ఇలా చేపెట్టు, స్మైల్. ఓకే, బాగా వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే, బెండ్ అవ్వు, కొంచెం బెండ్ అవ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. yes, స్మైల్. నైస్. వదినా, కొంచెం దాహంగా ఉంది, మేము ఇప్పుడే వస్తాం. రా శౌర్య. సరే బావగారు. అలాగే అరవింద్. శౌర్య, ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, చూడ్డానికి మీ జంట చాలా బాగుంది. నాకు ఇదంతా నచ్చట్లేదు వదినా. అసలు ఈ ఫోటోషూట్ ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఏంటి శౌర్య, పాత తరం అమ్మాయిలా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. ఎంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవట్లేదు? అందరిలాగే మీది కూడా. ఏమో వదినా, నాకైతే తనతో క్లోజ్ గా ఉండటం ఇబ్బందిగా ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచనలేమీ చెయ్యొద్దు. రేపు నువ్వు కలిసి బతకాల్సింది తనతోనే. నీ జీవితాన్ని తనతోనే ముడివేయబోతున్నావు. అతనికి దగ్గర అవ్వాలని కోరుకో, కానీ అతని దగ్గర అవ్వడాన్ని మాత్రం ద్వేషించకు. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో నీతో పాటు ఉండేది తను మాత్రమే, మేం కాదు. కొంచెం పనులని దగ్గరుండి చూసుకోండి. అమ్మా, ఇన్ని రోజులు నువ్వు తన్ని పెళ్లి చేసుకో అంటున్నప్పుడు నీ సంతోషం కోసం ఒప్పుకుంటూ వచ్చాను. నా మనసులో అయితే తన మీద ఎలాంటి ఇష్టం లేదు. కానీ మొదటిసారిగా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన తర్వాత ఆ కళ్ళల్లో నా జీవితం కనిపిస్తుందమ్మా. తను నాకు కావాలనిపిస్తోంది. ఎంతకాలం బ్రతికినా అది రోజులో సంవత్సరాల్లో తెలియదు, కానీ అది తనతోనే బతకాలనిపిస్తోంది. నేను కోరుకుంది ఇదేరా. ఇప్పటి వరకు నిన్ను బలవంతంగా పెళ్లికొప్పిస్తున్నానా, నిన్ను బాధపెడుతున్నానా అని అనుకున్నాను. కానిప్పుడు నీకు కూడా తనంటే ఇష్టం ఏర్పడింది కాబట్టి ఇంక నాకు ఆ బాధ లేదురా. ఇప్పటిదాకా వద్దన్నాను, ఇప్పుడు తనే నాకు కావాలంటున్నాను. నువ్వు అంటున్నావే తన మెడలో తాళి కడితే నేను బతుకుతానని. తను నా పక్కనుంటే బతికేస్తానమ్మా. ఆ నమ్మకం నాకొచ్చింది. ఇన్ని మందులేసుకున్నా కూడా ఎప్పుడు నాలో ఈ ఉత్సాహం లేదు. అంతెందుకు, ఈ ఫోటోషూట్కి వచ్చేటప్పుడు కూడా నీరసంగానే వచ్చాను. కానీ తన కళ్ళు నాకు శక్తినిచ్చాయి. తన ఊపిరి నా ఊపిరికి ఊపిరి పోసింది. తను నా పక్కన నిలబడితే 2 నెలలకో 3 నెలలకో ఆగిపోతుందనుకుంటున్న నా భవిష్యత్తు చాలా దూరంగా కనిపిస్తుందమ్మా. నాకు తను కావాలమ్మా. కాసేపట్లో పెళ్లి జరగబోతుంది, ఇంకా కావాలని అడుగుతావేంట్రా? శౌర్య నీది, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. అరవింద్, వస్తున్నా బావగారు, ఇప్పుడే వస్తాను. అరవింద్, బావా. భూమి, శౌర్యాన్ని తీసుకొని రా. అడుగు వస్తున్నారు. సరే, నువ్వేం భయపడకు, సరేనా? సరే వదినా. మాధవ్, ఇప్పుడు కూర్చొని పోజెస్ చెప్తావా? మేము చూపిస్తాం ఎలా చేయాలో. కూర్చో. అటు తిరుగు, ఇటు. ఇద్దరు ఆపోజిట్ లో చూడండి. శౌర్య, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఇటు తిరుగు. నువ్వు అటు తిరుగు. అది ఇటు చూడండి. నువ్వు ఇటు చూడు. అన్నా, మీరు రెడీనా? ఓకే అమ్మా.
ఓకే నెక్స్ట్ ఓకే శౌర్య చూసుకో కాళ్ళు ఇలా పైన పెట్టుకో చెప్పు ఒకసారి వెళ్ళి చూడు. శౌర్య అలా కాదు అటు తిరుగు ఇలా కూర్చో అటు చూడు అన్నా ఇప్పుడు ఫోటో తీయండి ఇంకా నెక్స్ట్ పోస్కి వెళ్దాము ఇప్పుడు వదినా నాకు కొంచెం నీరసంగా ఉంది. ఈ హడావిల్లో పడి ఉదయం నుంచి నువ్వేం తినలేదు అని మర్చిపోయాను. అవును, ఫోటోషూట్ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు తనకేమైనా తినిపించండి. శౌర్య రా. ఏంటి శౌర్య నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? నువ్వు ఇబ్బంది పడుతున్నావని నువ్వేమీ తినలేదు అని అబద్ధం చెప్పేసి తీసుకొచ్చాను. ఇంత దూరం వచ్చావు, తెల్లవారితే నీ పెళ్ళి. ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడ్డవేంటి? ఆ అబ్బాయి సంతోషంగా నీతో ఫోటోలు దిగుతూ ఉంటే నువ్వు మాత్రం బిగుసుకుపోయి నుంచుంటావేంటి? అరవింద్, ఫోటోగ్రాఫర్లు మాట్లాడుకుంటుంటే విన్నాన్రా, ఫోటోలు చాలా బాగా వచ్చాయంట. జంట చాలా బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్నారని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళ మాటలు వింటుంటే చాలా సంతోషంగా అనిపించిందిరా.